Hi everyone. Computer hardware and networking weightage యూనిట్ 1 14 మార్క్స్. దీని నుంచి ఒక ఎస్ఏ 2 షార్ట్లు వస్తాయి. యూనిట్ 2 14 మార్క్స్, ఒక ఎస్ఏ 2 షార్ట్లు. యూనిట్ 3 14 మార్క్స్, ఒక ఎస్ఏ 2 షార్ట్లు వస్తాయి ఈ లెసన్ నుంచి కూడా. అదేవిధంగా ఫోర్త్ లెసన్ 17 మార్క్స్, ఒక ఎస్ఏ 3 షార్ట్లు. యూనిట్ 5 ఒక 10 మార్క్ క్వశ్చన్, ఒక ఎస్ఏ ఒక షార్ట్. దీన్ని బట్టి ఏంటంటే ప్రతి లెసన్ ఇంపార్టెంట్, వదిలేయడానికి లేదు. ఫస్ట్ లెసన్లో రిపీటెడ్ అయిన క్వశ్చన్స్, ఆప్టికల్ మౌస్, ఎల్ఈడి మానిటర్, చిప్ సెట్, ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మదర్ బోర్డ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, దానికి డయాగ్రామ్ కూడా ఉంటుంది. మీరు అడగవచ్చు ఎట్ట వేయాలి డయాగ్రామ్ అని. మామూలుగా బ్లాక్ డయాగ్రామ్ అని ఉంటుంది, బ్లాక్స్ వాటికే ఉంటాయి, హోల్స్ ఉండి చూడడానికి అది బ్రెడ్ బోర్డ్ లాగా ఉంటుంది డయాగ్రామ్. మీరు గూగుల్ని అడిగినా చాట్ జీపీటీని అడిగినా ఇస్తుంది మీకు డయాగ్రామ్ అనేది. షార్ట్స్కి వచ్చేసరికి 2 షార్ట్లు వస్తాయి కాబట్టి లిస్ట్ ఎనీ 6 ఎక్స్పెన్సివ్ స్లాట్స్ అవైలబుల్ ఇన్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్లో ఉన్న స్లాట్స్ గురించి జస్ట్ 6 రాస్తే సరిపోతుంది. లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ DDR3 SDRA. డబల్ డేటా రేట్, 3 సింక్రనైజ్డ్ డేటా, ర్యామ్ అంటే తెలుసు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. లిస్ట్ ద అమౌంట్ ఫీచర్స్ ఆఫ్ చిప్ సెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్. లిస్ట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ప్రాసెసర్, లిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ చిప్ సెట్స్, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ DDR2 SDRAM. ఈ DDR2 SDRAM మీరు ఫీచర్స్ ఉన్నాయి కదా, కంపారిజన్ నేర్చుకోండి. ఆ కంపారిజన్ నేర్చుకుంటే ఏది అడిగినా రాసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ యూనిట్ 2 ఒక ఎస్ఏ 2 షార్ట్లు. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ విండో ఓఎస్. డిఫైన్ పవర్. విండో ఓఎస్ చాలా ఈజీగా ఉంటుంది ఇన్స్టలేషన్ ఆఫ్ విండో ఓఎస్. 15 మార్క్స్ ఉంటాయి. ఫర్దర్గా మీకు ఆన్సర్లు కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేద్దాం. CMOS సెటప్, బూటింగ్ ప్రొసీజరు. షార్ట్స్ చూసుకున్నట్టయితే స్టేట్ ద యూజ్ ఆఫ్ విండోస్ రిజిస్ట్రీ. లిస్ట్ ఎనీ 6 పాపులర్ యాంటీవైరసెస్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. 6 అడిగాడు. యాడేవేరా, అవాస్టా, ఏవిజీ, పాండా క్లౌడ్, మ్యాక్ఫీ, ఇలాంటి యాంటీవైరసెస్ ఉన్నాయి. 6 రాయండి. డిఫైన్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. అదేవిధంగా స్టేట్ ద నీడ్ ఆఫ్ డిస్క్ పార్టీషనింగ్ అడిగాడు. యూనిట్ 3 ఒక ఎస్ఏ 2 షార్ట్లు. TCP/IP రిఫరెన్స్ మోడల్, OSI 7 layers ఆర్కిటెక్చర్. TCP/IP OSI 7 లేయర్కి దానికి కంపారిజన్ ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. ఒకవేళ కంపారిజన్ ఈజీగా ఉంటుంది కాబట్టి కంపారిజన్ చేసేటప్పుడు క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఆ కంపారిజన్ గుర్తున్నా కానీ 7 పాయింట్స్ రాసుకోవచ్చు ఈజీగా. దాని మీద ఓఎస్ఐకి డయాగ్రామ్ ఉంటుంది, 7 లేయర్స్ ఉంటాయి కదా, 7 లేయర్స్ డయాగ్రామ్ ఉంటుంది. ఏమేమి లేయర్స్? అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇలా 7 లేయర్స్ ఉంటాయి. అదేవిధంగా స్టార్ట్స్. స్టేట్ ద నీడ్ ఫర్ డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్. Differentiate between repeater and switch. Define data communication. Define network topology.
define computer network and state its use. Unit 4 17 marks. మూడు షార్ట్లు వస్తాయి లెసన్ నుంచి ఒక ఎస్ఏ. ఎక్స్ప్లెయిన్ Ethernet LAN and its frame format. Explain topology of wireless LAN and explain its frame format IEEE 802.11. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే. అలాగే ఎక్స్ప్లెయిన్ ద CSMA-CD అండ్ CSMA-CA. ఇవి కూడా సింపుల్గా డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్కే పడతాయి మీకు మార్క్స్. అంటే ఫ్లో చార్ట్ టైప్లో ఉంటుంది అనమాట డయాగ్రాము, ఈజీగా ఉంటుంది. దానికి CSMA-CDకి CSMA-Cకి 3 or 4 పాయింట్స్ ఉంటాయి, దానికి 3 దీనికి 3. అండ్ షార్ట్స్ స్టేట్ ద నీడ్ ఫర్ ప్రోటోకాల్స్ కంప్యూటర్ నెట్వర్క్స్, స్టేట్ ద యూజ్ ఆఫ్ వైఫై అనలైజర్, స్టేట్ ద యూజ్ ఆఫ్ routers networking, state the features of Bluetooth networking, define virtual circuit datagram approaches in packet switching, list different types of physical transmission media used in a network, define virtual circuit approach in packet switching, state the use of switch and bridge in construction networks. అదేవిధంగా 5th యూనిట్లో 10 మార్క్స్ ఎస్సీ అనేది ఈ లెసన్ నుంచి వస్తుంది కాబట్టి మెయిన్గా FTP IPv4 బ్రౌజర్, ఈ మామూలుగా ఎస్ఏ అడిగే క్వశ్చన్లో షార్ట్స్ ఒక ఎస్ఏ ఉంది. మ్యాక్సిమం దీంట్లోంచి అడుగుతాడు, ఇప్పుడు ఉన్న క్వశ్చన్లోంచి దీనిలో ఒక చిన్న పార్ట్ తీసి FTP వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ FTP అని కానీ, దాని గురించి ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ బ్రౌజర్ అని డిఫైన్ అలా అడుగుతాడు షార్ట్స్ కూడా. 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ FTP అని ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఇన్ TCP యూజింగ్ పోర్ట్స్ అండ్ సాకెట్స్. TCP కూడా చాలా ఈజీ క్వశ్చన్, 10 మార్క్స్ అడుగుతున్నాడు. ఇట్స్ ఈజీ టు పాస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ 15th 4/2025. రైట్ వెరీ వెల్. 2 days గ్యాప్ ఉంది, నీట్గా నేర్చుకోండి. రోజుకి 2.5 లెసన్ 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఈజీ టు పాస్ దిస్ ఎగ్జామ్, గెట్ ఆల్మోస్ట్ full of marks. All the best for everyone. Thank you. Bye bye.